రాజేంద్రనగర్లో డ్రగ్స్ కలకలం రేపింది. ఇక గుట్టు చప్పుడు కాకుండా సన్ సిటీ వద్ద డ్రగ్స్ అమ్ముతున్న ఓ యువకుడితో పాటు లేడీని కూడా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఇక ఈ సంఘటన రాజేంద్రనగర్ సమీపంలోని సన్ సిటీ వద్ద చోటు చేసుకుంది. ఓ ఈవెంట్ మేనేజర్ డ్రగ్స్ విక్రయిస్తుండగా పక్కా సమాచారంతో శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. ఇక వీరి వద్ద నుండి 270 గ్రాముల MDMA డ్రగ్స్ ను సీజ్ చేసిన అధికారులు నిందితులు ఇద్దరు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించారు. ఇక వీరిపైన NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఒక సమాచారం వచ్చింది, సన్ సిటీ బండ్లగూడ జాగిర్ పరిధిలో ఒక నార్కోటిక్ డ్రగ్స్ అమ్ముతున్నారని, సరఫరా చేస్తున్నారనే సమాచారం రావడంతో ఒక టీంను ఫామ్ చేసి అక్కడ పంపించడం జరిగింది. వాళ్ళు దాన్ని అనుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళు ఆ టైంకి రావడం, ఆటోలో దిగి వెళ్ళిపోతుంటే వెంటనే అనుమానాస్పద వ్యక్తులను వెంటనే పట్టుకోవడం జరిగింది. అందులో ఒక మహిళ ఉంది, ఒక పురుషుడు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగును తీసి చూస్తే దానిలో 270 గ్రామ్స్ MDMA ఉన్నట్టు నిర్ధారణ చేసుకున్నాం. వాళ్ళ ద్వారా అండ్ వేరే పద్ధతుల ద్వారా నిర్ధారణ అయింది. దాని వర్త్ మార్కెట్లో సుమారు 20 లక్షల పైన ఉంటుంది. అదేవిధంగా వారి వివరాలు అడగగా విచారణలో వాళ్ళు ఏం చెప్పిందంటే, వాళ్ళు చంద్రాపూర్కి చెందిన వ్యక్తి మహిళ అక్కడ ఒక షాబేర్ అనే ఒక వ్యక్తి నుంచి ఆమె రెగ్యులర్గా తీసుకొచ్చుకుంటూ ఇక్కడ కొంతమంది ఈవెంట్ మేనేజర్స్కు, IT కంపెనీ వాళ్ళకు అమ్ముతున్నట్లు ఒప్పుకున్నది, కన్ఫెషన్ ఇచ్చింది. అదేవిధంగా అతను అనుభవ్ సక్సేనా అని ఆమె మిత్రుడు ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసి ఈ వచ్చిన ప్రాఫిట్ను పంచుకుంటున్నారు. ఈ విధంగా వాళ్ళు చాలా రోజుల నుంచి చేస్తున్నామని ఒప్పుకున్నారు. దానిలో భాగంగా వాళ్ళని అరెస్ట్ చేసి ప్రాపర్టీని, వాళ్ళ ఫోన్లను, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ను అన్నీ తీసుకోవడం జరిగింది. 29/5/2000. రాజేంద్రనగర్లో డ్రగ్స్ కలకలం రేపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, మనం చూస్తున్నాం తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిన్న రేవంత్ రెడ్డి చాలా స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది. ఎవరైనా సరే డ్రగ్స్ వ్యవహారంలో మాత్రం స్ట్రిక్ట్ గా ఉండండి, డ్రగ్స్ నెంబర్ తీసుకుని తెలంగాణలో ఎంతటి వాళ్ళని వదిలిపెట్టని చెప్పిన ఎప్పుడైతే ఆర్డర్స్ పాస్ చేశారో దాంట్లో ప్రధానంగా డ్రగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. రాజేంద్ర లో సన్ సిటీ దగ్గర దాదాపుగా 270 గ్రాముల MDMA డ్రగ్స్ ను శంషాబాద్ ఎక్సైజ్ లో తీర్చడం జరిగింది. మార్కెట్ లో దీని విలువ దాదాపు 20 లక్షల రూపాయలు ఉంటుంది. ఒక యువకుడితో పాటు లేడీ కిరాణి కూడా అరెస్ట్ చేయడం జరుగుతా ఉంది. సన్ సిటీ వద్ద డ్రగ్స్ విక్రయిస్తుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. అయితే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ చెందిన ఇద్దరు కూడా అదుపులో పోలీసులు చూస్తున్న పరిస్థితి. ఒక ఈవెంట్ మ్యారేజ్ కు డ్రగ్స్ విక్రయిస్తుండగా పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వీళ్ళు పట్టుకోవడం జరుగుతా ఉంది. వీళ్ళ మీద NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు యువత చెడుదారి పట్టారు. తర్వాత నిషేధ లిక్కర్ అమ్మినట్లయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్న ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది. సో మొత్తం మీద ఇక్కడ ఒక ఈవెంట్ లో ఈ డ్రగ్స్ వాడటానికి సిద్ధమవుతున్నారు అని చెప్పని అమ్మకాలు, కొనుగోలు జరుగుతుండగా రెడ్ హ్యాండ్ వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా దీని మీద పోలీసులు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి డ్రగ్స్ వ్యవహారంలో ఎవరున్నా వదిలేదని కూడా పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు. శిరీష, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.